అటు విజయవాడ నగరంలో సంక్రాంతి సందడైతే మొదలైంది. అటు రాజధాని ప్రాంతం నుండి ఉత్తరాంధ్ర రాయలసీమ వెళ్లే ప్రయాణికులతో అటు బస్టాండ్ అన్ని కూడా కిక్కిరిసిపోయాయి. ఇక ఇదే అదనుగా అటు ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీకైతే తెరలేపాయి. సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీల కంటే 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. పండగ పూట ఊరికి వెళ్లాల్సిందే కదా అన్న ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని బాదుడు మొదలుపెట్టాయి. ఇంత జరుగుతున్న జిల్లా యంత్రాంగం కానీ రవాణా శాఖ అధికారులు కానీ కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో హడావిడి చేసే అధికారులు ప్రైవేట్ దోపిడీని ఎందుకు అరికట్టడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం విజయవాడ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అడ్డగోలుగా ఈ ఛార్జీలను అయితే ఎడాపెడా పెంచేస్తున్నారు అంటూ కూడా అటు ప్రయాణికులు లబోదిబోం అంటున్న పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి ప్రయాణికుల వర్షన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా చెప్పట్టు ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి తెరలేపిందని. ఎందుకంటే సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్ళే క్రమంలో కూడా ప్రతి ఒక్కరూ ఆర్టీసీని అప్రోచ్ అవుతారు. మొదటగా ఆర్టీసీ మొత్తం కూడా ఫుల్ అయిపోయిన నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కొంత డెకరేషన్ చూపించి దాంట్లో హయ్యర్ మొత్తం కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సాధారణంగా 1100 రూపాయలు 900 రూపాయలు ఉండే టికెట్ ప్రస్తుతం 3000 4000 కూడా పైకి ఎగబాగినటువంటి పరిస్థితి. ఎక్కితే ఎక్కండి లేకపోతే లేదంటూ కొంత దురుసుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే రద్దీ ఆ విధంగా అయితే ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ఉన్న ఒక్కసారి చూడొచ్చు ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉన్నది. మొత్తం అటు రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అటు కాకినాడ, అమలాపురం వైపు కూడా ప్రస్తుతం ప్రయాణికులతో రద్దీ నెలకొంది. ఇప్పటికే ఆక్యుపెన్సీ మొత్తం కూడా ఫుల్ అయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అదనంగా బస్సులను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 8432 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది. ఒకవైపు 6000 బస్సులు రాష్ట్రం లోపల అంటే అటు తిరుపతి మీదుగా అటు విశాఖపట్నం మీదుగా హైదరాబాద్ మీదుగా నడుపుతుంటే దాదాపు 2842 బస్సులు రాష్ట్రం వెలుపల అంటే దాదాపు అటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ మార్గంలోనే మొత్తం 8000 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ అయితే 8432 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది. ప్రధానంగా ఇప్పటికే రిజర్వేషన్ మొత్తం ఫుల్ అయిపోవడం, ప్రయాణికులు వచ్చినట్టు ఎక్కుతున్న నేపథ్యంలో కూడా వారిని అదనంగా కూడా కొన్ని బస్సులను సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీటీఎం ఉన్నారు. సార్, మొత్తం ఎన్ని బస్సులు ప్రవేశపెట్టింది? ఎందుకంటే రద్దీ చూస్తున్నారు, మొత్తం కూడా దాదాపు వచ్చినట్టుగా ఉన్నారు, బస్సు ఎక్కుతున్నారు. కొంతమంది రిజర్వేషన్ ఉన్నారు, మరి కొంతమంది రిజర్వేషన్ లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అత్యధికంగా అవుతుంది. అంటే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నారు సార్ ఆర్టీసీ తరఫున? ఇక్కడ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మేము ఫేర్స్ ఛార్జీలు ఏమి పెంచలేదండి. అదనంగా ఛార్జీలు ఏమీ పెంచలేదు. రెండోది ఏంటంటే మీరు చూడొచ్చు ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు కూడా బస్సు ఉంటుంది, బస్సు తీస్తే బస్సు ఉంటుంది. పబ్లిక్ ఎప్పుడు కూడా మనకు బోర్డింగ్కి అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ టైం నుంచి ఏంటంటే రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ఎక్కువ ఉంటారు. అంటే లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్, ఏసీ బస్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఏంటంటే ఇవాళ మళ్ళీ నైట్ హైదరాబాద్ నుంచి మార్నింగ్కి చేరే బ్యాచ్ మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు ప్యాసింజర్స్. సో మళ్ళీ రేపు మార్నింగ్ అన్రిజర్వ్డ్ ట్రాఫిక్ మళ్ళీ రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇంకా ఏ ప్రాంతాల్లో రద్దీ నెలకొంది సార్? ఎక్కువగా వెళ్తుంది అంటే మేము మార్నింగ్ నుంచి ఎక్కువ బస్సెస్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి ఆపరేట్ చేయాల్సి వచ్చిందండి. అట్ ద సేమ్ టైం ఇటు పల్నాడు సైడు అండ్ అటు మనకి లోకల్ ట్రాఫిక్ కూడా టువర్డ్స్ పాత ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన లోకల్ ఏరియాస్ కూడా మనం పెట్టాల్సి వచ్చిన అవసరం సార్. మొత్తం ఎన్ని బస్సులను సిద్ధం చేస్తారు? అంటే అదనంగా ప్రయాణికులు వస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనకి యూజువల్గా రెగ్యులర్గా నార్మల్గా ఇక్కడ పండిట్ నెహ్రూ బస్ స్టేషను పక్కన ఉన్న సిటీ బస్ స్టాండ్ కలుపుకొని మనకి 3000 డిపార్చర్స్ ఉంటాయండి రెగ్యులర్గా. అలాంటిది ఇవాళ మనం దాదాపు ఇంకొక 600-700 డిపార్చర్స్ అదనంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్పదలుచుకున్నారు సార్ ప్రయాణికుల కంటే? ప్రైవేట్ ట్రావెల్స్ అత్యధికంగా దోపిడీ తెరలేపారు. ప్రస్తుతం ఆర్టీసీ సాధారణ ఛార్జీలతో వెళ్తుంది. అంటే ఫేర్స్ అనేవి యాక్చువల్గా మనకి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మనకి ఒక మహిళలకు ఉచిత రవాణా అనే పథకం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి విశేష స్పందన రావడం జరిగింది. అది మనందరికీ తెలుసు, ఇక్కడ కనిపిస్తుంది కూడా. సో మేమైతే ఇట్లాంటి ప్రత్యేకించి పండుగల్లో క్యాష్ చేసుకోవాలని చెప్పేసి మేము ఫేర్స్ పెంచడం కానీ అలాంటిది ఏం చేయలేదు. సో కానీ దానికి తగ్గ రద్దీ ఇక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మేము ఏంటంటే పబ్లిక్ నుంచి కోరుకునేది ఏంటంటే మేము ఇన్ని బస్సెస్ మీకు అందుబాటులో ఉంచాము, ఎప్పటికప్పుడు మీకు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాము. లైక్ మెనీ అదర్ డిపార్ట్మెంట్స్
ఏంటంటే 365 డేస్ మేము కూడా వర్క్ చేస్తూనే ఉంటాం. పండగల్లో మాకు ఇంకా అదనం బాధ్యత ఉంటుంది. ఇట్లాంటి టైంలో ప్రత్యేకించి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సేఫ్టీ ఆస్పెక్ట్స్లో ఈ బస్సెస్కి అడ్డంగా నడవటం, లేకపోతే మేము తొందరగా మా ఊరు వెళ్ళిపోవాలి, లేకపోతే మేము మా గమ్యస్థానాలు చేరాలని చెప్పి బస్సులకు ఎదురుగా పరిగెట్టడం ఇలాంటివి చేయకుండా ఏంటంటే మాకు ఎంతో నైపుణ్యంతో కూడిన డ్రైవర్లు, ట్రైన్డ్ డ్రైవర్స్ ఉంటారు, కొన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్. అంటే శ్రీశక్తి పథకంకి సంబంధించి కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. అటు చిలకలూరుపేటతో పాటు భీమవరం, కాకినాడ మీదుగా కూడా వెళ్తూ ఉన్నారు. అంటే వాటికి సంబంధించి బస్సులు ఏమైనా సిద్ధంగా ఉంచేస్తారు, అందుకే మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తుంది. వాటికి సంబంధించి కూడా మనం బస్సెస్ అదనంగా ఇవాళ డిపార్చర్స్ పంపించడం జరిగిందండి. రెగ్యులర్గా కూడా ఒక నార్మల్ డేస్లో ప్రతి పావు గంటకి భీమవరం బస్సు ఉండే పరిస్థితుల్లో ఈరోజు మనకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు పెట్టడం అనేది జరిగింది. సిమిలర్లీ కాకినాడ కావచ్చు, రాజమండ్రికి అదనంగా పంపించాల్సి వచ్చింది. సో ఆల్ రూట్స్ మనం అడిషనల్గానే ప్లాన్ చేసాం. అధికారులు చెప్తుంది కూడా వచ్చినటువంటి ప్రయాణికుడికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అయితే అందుబాటులోకి వచ్చాం. కొంతమంది రిజర్వేషన్ చేయించుకుని ఉన్నారు, మరి కొంతమంది రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా వచ్చినటువంటి ప్రయాణికుడు బయటకు వెళ్లకుండా కూడా నేరుగా ఏపీఎస్ఆర్టీసీలోనే వెళ్లే విధంగా కూడా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అయితే అరేంజ్ చేస్తున్నారు. శ్రీశక్తి పథకంకి సంబంధించినటువంటి అటు కాకినాడ మొత్తం అటు భీమవరం మీదుగా కూడా కొంత డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో వారి కోసం కూడా మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు అయితే ఏర్పాటు చేశారు. అదే సాధారణంగా ఏదైతే పండగ సమయంలో 50% అదనపు బస్సుల్లో టికెట్ వసూలు చేస్తారు, కానీ ఫేర్ ఇక్కడ సంబంధించి సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నిజంగా ఒక సంక్రాంతి ప్రయాణించే ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక పండుగ నేపథ్యంలో సంక్రాంతిని వారి సొంత ఊర్లలో జరుపుకోవాలనే ఆశతో సిటీ వాసులంతా కూడా అటు ఏపీ సైడ్ వెళ్ళే ఊర్లకైతే వెళ్తున్నారు. ముఖ్యంగా అటు విజయవాడ ఆ ఏరియాలో ఎక్కువగా బస్సులను అయితే అలాట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది అంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొన్నాయి. ఇక మోర్ డీటెయిల్స్ విజయవాడ గాంధీనగర్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ప్రయాణికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు ఎక్కువైపోయాయి, ఈ అవకాశాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని టికెట్ రేట్ల పెంపు అనేది ఎక్కువగా ఉంటుంది అని వారు లబోదిబోమంటున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రెసెంట్ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అక్కడ? అంటే సంక్రాంతి సీజన్ వస్తే సాధారణంగానే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని సంక్రాంతులు వచ్చినా అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ పాయింట్ అనేది సెంటర్ పాయింట్ మిడిల్లో ఉంటుంది. అటు హైదరాబాద్ నుంచి కానీ విశాఖపట్నం మధ్యలో ఉంటుంది కాబట్టి సంక్రాంతికి హెవీ రష్ కనబడుతుంది. రెండోది, విజయవాడలో సాధారణ ప్రజలు ప్రయాణాలు ఎంత స్థాయిలో ఉంటాయో విద్యార్థుల ప్రయాణాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. విజయవాడలో అనేక ప్రాంతాలు అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, హైదరాబాద్ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి హాలిడేస్ రావడంతో విద్యార్థులందరూ కూడా సొంత ఊళ్ళకి సిద్ధమవుతున్నారు. చూడొచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయి, ఏ ప్రాంతాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ గాంధీనగర్లో విద్యార్థులు అదేవిధంగా ప్రయాణికులతో కోలాహలంగా మారిందని చెప్పాలి. ఒకవైపున దాదాపు 8 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల్ని సొంత ఊళ్ళకి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. బ్యాగులు పట్టుకుని లగేజ్తో వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. విజయవాడలో చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి సొంతూరులో జరుపుకోవడానికి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్యాగులతో లోపల లగేజీలతో వాళ్ళంతా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా విజయవాడ నుండి విశాఖపట్నంతో పాటు రాయలసీమ జిల్లాలోని కర్నూలు, కడప, అదేవిధంగా తిరుపతి, అనంతపురం ప్రాంతాలకు వెళ్ళడానికి విద్యార్థులంతా కూడా ఇక్కడికి ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో పెద్దగా అక్కడ అవైలబిలిటీ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? పాప, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మదనపల్లికి వెళ్తున్నాను. ఇక్కడ విజయవాడలో చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు? బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మదనపల్లి. ఎంత టికెట్ ప్రైస్ ఎలా ఉన్నాయి? తెలీదు, కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. మీ పేరెంట్స్ వచ్చారు తీసుకెళ్ళడానికి? వచ్చారు. ఓకే. ఎన్ని రోజులు హాలిడేస్? 9 డేసా? 9 డేస్ హాలిడేస్. ఓకే. రష్ ఉందా బాగా విజయవాడలో? ఫుల్ రష్. అన్ని కాలేజ్ ఇక్కడ ఈ రోజు వదిలినారు. ఓకే. నువ్వు చెప్పమ్మా, ఎక్కడికి వెళ్తామమ్మా? ఎక్కడికి వెళ్తాం? మదనపల్లి వెళ్తున్నావు. ఎలా ఉన్నాయి టికెట్ ప్రైసెస్? కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? పర్లేదు చెప్పమ్మా, ఎలా ఉన్నాయి ప్రైసెస్? కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు సార్, ఎలా ఉన్నాయి సార్ టికెట్ ప్రైసెస్? ఎలా ఉన్నాయి? రీజనబుల్ గానే ఉన్నాయి. మీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? అవునవును. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? మదనపల్లి. ఎంత ప్రైస్ చేస్తున్నారు సార్? ఎంత టికెట్? మామూలు 1000 to 1200. ఓకే.
1 month ఎలా ఉంది సార్? రష్ అంటే క్రౌడెడ్ గా ఏం లేదు. ఎన్ని సీట్లు అలాట్ అయినాయో అంతమందినే అంటే తీసుకుంటాం. జనరల్గా ఆర్టీసీ ప్రిఫర్ చేస్తారు మీరు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే అక్కడ టికెట్స్ లేవా? అంటే మేము రీచ్ అయ్యే పాయింట్ టు పాయింట్ డ్రాప్ ఇస్తారు కాబట్టి ఆర్టీసీ కన్నా దీన్నే ప్రిఫర్ చేస్తాం. ఓకే. అంతే. ఓకే. Yeah. ఇది పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి. కొంతమంది స్టూడెంట్స్ అన్న వాళ్ళతో కూడా మాట్లాడేద్దాము. ఎక్కడికి వెళ్తున్నా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల లగేజ్ చూడొచ్చు. మొత్తం కూడా సొంతూరుకి వెళ్ళడానికి విద్యార్థులంతా కూడా ఏ విధంగా ప్రయాణాలకి సిద్ధమవుతున్నారో విజువల్స్. వాళ్ళ బ్యాగులంతా కూడా లగేజ్ తీసుకొచ్చి సొంతూరులకు అయితే పయనమవుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ మనం చూస్తున్నాము. సంక్రాంతికి సంబంధించిన విషయంలో విజయవాడకి ప్రయాణికులతో పాటు విద్యార్థుల రద్దీ కూడా ఉంటుంది. దానిలో భాగంగానే విద్యార్థులంతా కూడా సొంతూరుకి ప్రయాణం అవుతున్నారు. ఈ రేపటి నుంచి సెలవు కావడంతో విద్యార్థులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా సొంతూరు ప్రయాణం అవుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్లో కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని సుదూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు మాత్రం భారీ ఛార్జ్ వసూలు చేస్తున్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానీ విద్యార్థులు కానీ చెప్తూ ఉన్నారు. రేఖ.